నమస్తే. బండి భగీరథ కేసులో ప్రెజెంట్ అయితే ఆర్డర్ రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి పేరు వాడొద్దంటూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. ఈ విషయం కనుక్కుందాం మనతో పాటు ఎక్స్ కార్పొరేటర్ దేదీప్య రావు ఉన్నారు. మేడం ఎలా చూస్తారు ఈ విషయాన్ని? ఎలా చూడాలండి? కన్న తండ్రి అయ్యుండి తన పేరు చెప్పుకోకూడదు అని తనంతట తానే కోర్టుకి వేసాడంటే దాంట్లో నిజాలు ఉన్నాయనే కదా. తనంతట తను ఒప్పుకొని తన కొడుకు తప్పు చేశాడనే కదా తను వెళ్ళి గ్యాస్ ఆర్డర్ ఏం తెచ్చుకున్నది. ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు ఆర్డర్ ఇచ్చినంత మాత్రాన తండ్రి కాకుండా పోడు, కొడుకు తన తండ్రి కాదు అంటే తన తండ్రి పేరు చెప్పుకునే కదా కొడుకు ఇన్ని అరాచకాలు జరిగింది. ఇప్పుడు అంతకుముందు తను టైం స్పెండ్ చేయలేకపోయాను కాబట్టి కొడుకు ఇట్లా అయ్యాడు. టైం ఇప్పుడు స్పెండ్ చేయలేకపోతున్నాడా? 2 years బ్యాకే తన పైన డ్రగ్స్ కేసులు కానీ వివిధ రకమైన కేసులు తన అబ్బాయి మీద వస్తున్నాయి, తన కొడుకు మీద వస్తుంది అంటే అప్పుడే జాగ్రత్త పడాలి. ఒక ఎంత మినిస్టర్ స్థాయిలో ఉండనియండి, బిజినెస్ పర్సన్స్ అవనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు. మన పిల్లల కనీస వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ ప్రవర్తనలు ఎలా ఉన్నాయి, సొసైటీలో వాళ్ళు ఎలా పేరు తెచ్చుకుంటున్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఎలా ప్రవర్తిస్తున్నారు వేరే వాళ్ళతో అనేది కనీసం మినిమం మేనర్స్ అనేది కూడా నేర్పియకుండా అయితే బయటికి పంపించారు కదా ఏ తల్లిదండ్రులు అయినా కూడా. ఎంత బిజీ స్కెడ్యూల్స్లో ఉండనివ్వండి కానీ కనీసం మినిమం ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఆయనంతటా ఆయన నేను టైం స్పెండ్ చేయలేదు పిల్లలతో అంటే ఇది ఎంతవరకు సమంజసమో మాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎనీ పేరెంట్, నాట్ ఓన్లీ మినిస్టర్స్, మేము ప్రజాప్రతినిధులు మేమందరం కూడా మాకు టైం ఉంటుంది. ఈవెన్ ఈ వీఆర్ ఇన్ పబ్లిక్తో పాటు మనం పర్సనల్ లైఫ్ కూడా చూసుకుంటాము. అట్లానే మన ఫ్యామిలీ ఏంటి ఎట్లా వెళ్తుంది. ఇప్పుడు మనం ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. ఇంకా మనం సొసైటీకి ఏం నేర్పిస్తున్నాం. ఒక పదవిలో ఉన్నప్పుడు మనం ఇంకా సొసైటీ మనల్ని చూస్తుంది. ఇంతమంది ఇప్పుడు నేను ఒక డివిజన్ కార్పొరేటర్గా ఉంటే కనీసం 1,00,000 మంది నన్ను రోజు గమనిస్తారు. ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చేస్తుంది, ఎలా ఇంక్లూడింగ్ మన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి మనం వేసుకునే వేషధారాల నుంచి ప్రతిదీ మనం మాట్లాడే మాట నుంచి అన్నీ అబ్జర్వ్ చేస్తారు. అట్లాంటిది మనం ఇంట్లో మన పిల్లలు ఏదో మనకు తెలియకుండా ఏదో జరిగిపోయింది, ఏదో చేసేసాం, నేను టైం స్పెండ్ చేయలేకపోయాను కాబట్టి నాకు అంటే తను ఒప్పుకుంటున్నాడు కదా నిజం జరిగింది తప్పిది అని. మరి అలాంటప్పుడు తనే తీసుకొచ్చి ఇప్పుడు బాధ్యతగా నా పేరు వాడద్దు అని చెప్పి కోర్టుకి ఇచ్చినప్పుడు అలానే తన కొడుకుని తీసుకొచ్చి అప్పగించాలి, పోలీసులకు అప్పగించాలి. ఎందుకు దాస్తున్నారు? ఎందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇప్పుడు హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారే హోంశాఖ మంత్రిగా ఉన్నారు. మరి ఆయన ఆదేశాలు ఇచ్చి తీసుకురావాలి. ఒక చిన్న స్థాయి కుటుంబంలో ఏదైనా కేసు లాంటి కేసు పెడితే ఒకవేళ అబ్బాయి అబ్స్కాండింగ్ భయపడో లేకపోతే ఏదైనా వెళ్ళిపోయిన క్షణంలో ఫ్యామిలీని తీసుకొచ్చి కూర్చోపెడతారు. మరి అదే బాధ్యత వహించి తన కొడుకుని అప్పగించాలి. లేదు అంటే పోలీసులు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో ఒకరిని తీసుకొచ్చి విచారించాలి. కొడుకు ఎక్కడికి వెళ్ళాడు. నాకు తెలిసి దేశంలోనే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు కనిపించకుండా ఉండడం. అట్లాంటిది మరి ఈరోజు మీరు కోర్టుకి ఆశ్రయించవచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మీరు ఏదైనా ఆర్డర్స్ తీసుకురావచ్చు, పేరు వాడకూడదు అన్నంత మాత్రాన తండ్రి కాకుండా పోడు. తండ్రి నుంచే ఇంకా మేము చెప్పాలంటే తండ్రి నుంచే నేర్చుకుంటారు ఎవరైనా పిల్లలు కానీ ఏదైనా కానీ మన ప్రవర్తన ఎలా ఉంటుందో పిల్లల ప్రవర్తన అలానే ఉంటుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి దాదాపు ఇప్పుడు ఇంకొక ఆర్డర్ రావడం జరిగింది, పాప మైనర్ అని. అంటే దాదాపు ఒక 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక ట్రోల్స్ వస్తున్నాయి, అమ్మాయి మేజర్ ఇలా చేస్తున్నారు, ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? చాలా దారుణమైన విషయం అండి ఇది. ఒక అమ్మాయి, అది కూడా ఒక మైనర్ బాలిక, తనంతట తను బయటకు వచ్చి నా మీద ఇట్లాంటి అత్యాచారం జరిగింది, నాకు న్యాయం చేయండి అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పుకొని, వాళ్ళ పేరెంట్స్ అంటే చిన్న పిల్ల, ఒక మైనర్ బాలిక అంటే ఆటలు ఆడుకునే వయసు. జనరల్గా చెప్పాలంటే టీనేజర్స్ లైక్ జనరల్గా ఫ్రెండ్స్తో మూవీస్కి వెళ్తాం, లేకపోతే బయటకు వెళ్తాం, లేకపోతే చిన్న స్థాయి పార్టీస్, లేకపోతే పేరెంట్స్తో స్పెండ్ చేయడం, ఫ్యామిలీ, కజిన్స్, ఇటువంటి అట్మాస్ఫియర్ నుంచి సడన్గా ఇటువంటి ట్రోమా ఫేస్ చేయాల్సిన వయసు అసలు వయసు కూడా కాదు. అటువంటి అమ్మాయి బయటకు వచ్చి నా పైన ఇట్లా అత్యాచారం జరిగింది, నన్ను ఇన్నిసార్లు హెరాస్ చేయడానికి ట్రై చేశాడు, ఆయన నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, లేకపోతే నాకు ఇలా జరిగింది, నాకు న్యాయం చేయండి అని అమ్మాయి అంతటా అమ్మాయి బయటకు వచ్చి తను చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్పి పేరెంట్స్ వచ్చి ఎంత క్షోభతో ఎంత బాధతో బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అటువంటి సిచ్యువేషన్స్లో ఉంటూ కూడా అమ్మాయిని ఇంకా ట్రోల్ చేస్తూ, అంటే అమ్మాయిదే తప్పు ఉంది, ఆ అమ్మాయి మేజరు, ఆ అమ్మాయి పబ్బులకి వెళ్ళింది, లేకపోతే అమ్మాయి ఆల్రెడీ అన్ని అలవాట్లు ఏదో సంథింగ్ ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ అమ్మాయిని ఇంకా ట్రోమాలోకి గురి చేస్తున్నారు. ఒక మెంటల్ ట్రోమా, ఒక ఆడపిల్ల ఆ మెంటల్ ట్రోమాని భరించడం చాలా కష్టమైన సిచ్యువేషన్ ఇప్పుడు అమ్మాయి ఫేస్ చేస్తుంది. మేము మాట్లాడడం కూడా మాకు బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే
ఎందుకంటే ఒక ఆడపిల్ల గురించి మాట్లాడాలంటే మనకు కూడా ఎలా రియాక్ట్ అవుతుంది, పదే 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 మనం అదే ఇన్సిడెంట్ గురించి రోజు మనం మాట్లాడుకున్నంత అనుకుంటున్నప్పుడు వాళ్ళకు కూడా ఇంకా ఇంకా ఆ ట్రోమాలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి కానీ సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో మహిళా విభాగం అంతా కూడా బయటకు వచ్చి మేము ఈరోజు ధర్నాలకు కానీ లేకపోతే చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫీసులకు కానీ లేకపోతే ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫీసులకు కానీ ఎందుకు వెళ్తున్నాము? ఈరోజు ఆ అబ్బాయిని అరెస్ట్ చేసి ఉంటే ఇంత స్థాయి వచ్చేది కాదు, ఇప్పుడు అమ్మాయి ఇంత ట్రోమాకి గురయ్యేది కూడా కాదు కదా. ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు? యాక్షన్ తీసుకోవాలి, అమ్మాయికి న్యాయం జరగాలి, ఆ పాపకి న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే మేము ఇవన్నీ జరుగుతుంది. చాలా దారుణం ఏంటంటే మేజర్ 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 ట్రోలర్స్కి ఏం చెప్తారు? అదే చెప్తున్నాం కదా, ఎందుకంటే ఉన్నది న్యాయం, ఏం జరుగుతుందో న్యాయం చూపియండి, నిజాలు చూపియండి. మీడియా అంటే ప్రెస్ అంటే సోషల్ మీడియా అయినా ఒక ప్లాట్ఫామ్. మనకు ఈరోజు టెక్నాలజీ ఇంత వాస్ట్గా డెవలప్ అవ్వడానికి కారణం వీ కెన్ కనెక్ట్ ఈజీలీ. ఏ విషయమైనా మనకి ఈజీగా తెలుస్తుంది. అంత గతంలో లాగా పేపర్లా కాకుండా మీడియా విత్ ఇన్ టిప్స్లో మన ఫింగర్ టిప్స్లో మనకి విషయాలు తెలుస్తున్నాయి అంటే ఇట్ డజంట్ మీన్ దట్ దాన్ని మనం నెగిటివ్గా ట్రోల్ చేయాలనేది కాదు. మనకి వాస్తవాలను తెలుసుకొని ఏం జరుగుతుందో తెలుసుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మేము మీడియా మిత్రులకు కానీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళకి ఒక్కరికే కోరుతున్నా, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మన ఇంట్లో కూడా అందరూ ఉంటారు. కాబట్టి ఆలోచించి మనం మాట్లాడే కమెంట్ చేసేదా ముందు కానీ ఏదైనా మనం పోస్ట్ చేసే ముందు కానీ ఆలోచించి పోస్ట్ చేస్తే బాగుంటుంది. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ చాలా సూపర్గా ఉందంటారు. ఇన్ని రోజులైనా దాదాపు వారం రోజులైనా ఎందుకు పోలీసులు అబ్బాయిని పట్టుకోలేదు? నిజంగానే పోలీస్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందండి. మీడియా వాళ్ళని అరెస్ట్ చేయడంలో పనిచేస్తుంది. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే సోషల్ మీడియాలో పోస్టులు చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు, ముందస్తు అరెస్టులు చేసేస్తారు. ఒకవేళ ఏమైనా ప్రభుత్వంలో ఏమైనా చేపట్టిన కార్యక్రమాలు లేకపోతే తీసుకొచ్చిన సంక్షేమ పథకము ఇవ్వట్లేదని మేము ఎక్కడ మాట్లాడతామనే ఉద్దేశంతో ముందస్తు అరెస్టులు జరిగినాయి 2.5 సంవత్సరాలుగా. హైడ్రా పేరిట మొత్తం అంతా గందరగోళం సృష్టిస్తున్నారు. ఒకవేళ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. వీటన్నిటికీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, కానీ ఇటువంటి విషయాల్లో మాత్రం పనిచేయదు. గతంలో ఒక్క కేసులో కేసీఆర్ గారు దాదాపు ఒక ఆర్డర్ ఇవ్వడంతో దాదాపు ఎన్కౌంటర్లు కూడా జరిగి ఇంత జరిగినా కూడా పేరెంట్స్ బయటకు వచ్చి పాప బయటకు వచ్చి కేసు పెట్టినా కానీ ఎవరు స్పందించట్లేదు. ఏంటి అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి? డెఫినెట్లీ అండి, లా అండ్ ఆర్డర్ షీ టీమ్ ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే షీ టీమ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అనే దానికోసం అని సెపరేట్గా షీ టీమ్ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు డెఫినెట్గా భయం అనేది ఏర్పడింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇట్లాంటి అత్యాచారాలు జరిగే ముందే ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ ఇంకోసారి జరిగితే ఇట్లాంటి ఎన్కౌంటర్స్ జరుగుతాయేమో, షీ టీమ్ లాంటివి ఎట్లాంటి చట్టాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు లాంటి చట్టం ఎందుకు, నిర్భయ లాంటి కేసు జరిగినప్పుడే కదా లాంటి చట్టాలు బయటకు తీసుకొచ్చినా కూడా న్యాయం జరగకపోతే, ఇప్పుడు మాక్సో చట్టానికే మనకి న్యాయం లేదు అంటే ఇంకా ఎటువంటి శిక్ష వేస్తే ఎటువంటి, అంటే ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ ఏ సెక్షన్ అయినా సరే బయటకు వచ్చేయచ్చు, బయట తిరగచ్చు, మాట్లాడచ్చు, ఇలా యాంటిసిపేటరీ బెయిల్స్ అప్లై చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అంటే ఇంకా న్యాయ వ్యవస్థకి గౌరవం ఎలా ఇస్తారు? రేపు ఇంకా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది కదా. ఇప్పుడు ఇట్లాంటి ఓన్లీ ఇంత ఈజీగా తీసుకుంటే ఇంకా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. గత 2.5 సంవత్సరాలుగా చూసుకుంటే కూడా మీరు ఉమెన్ పైన జరిగిన అత్యాచారాలు ఇది ఇప్పుడు బండి భగీరథ కేసు అంటే ఇప్పుడు ఒక మంత్రి కొడుకు కాబట్టి బయటికి ఇంత ఇదిగా వస్తుంది. అదే చిన్న స్థాయిగా ఎన్ని క్రైమ్స్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, తెల్లారి లెగిస్తే క్రైమ్ రేట్ పెరిగిపోయింది. మీరు ఈరోజు చూసుకుంటే గత 2.5 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల పాలనలో క్రైమ్ రేట్ ఎంత ఉంది, ఈ 2.5 సంవత్సరాల క్రైమ్ రేట్ ఎంత ఉంది మీరు గమనిస్తే కూడా ప్రతిదీ. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది, చండాలంగా పనిచేస్తున్నారు. ఒక్క చిన్న వాళ్ళకి చిన్న స్థాయి, నిజంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాదు, మామూలు పబ్లిక్కి వెళ్ళి మాట్లాడినా కూడా వాళ్ళు ప్రతి దానికి అసలు అది కేసు నిజంగా ఉందా లేదా, జరిగిందా జరగలేదా అనేది కూడా లేకుండా ఫస్ట్ ఇమీడియట్ ఎఫ్ఐఆర్ అని చెప్పి లోపల కేసేస్తున్నారు. నేను అంటుంది ఇంత ఫాస్ట్గా మామూలు మనుషుల దగ్గర పనిచేస్తున్నారు, మా దగ్గర పనిచేస్తున్నారు, కానీ వాళ్ళు ఇలాంటి విషయాలు ఎందుకు పనిచేయట్లేదు? అంటే అక్కడ న్యాయం, అంటే నేనేమంటున్నా, అక్కడ ఏం తప్పు లేకపోయినా కూడా కేసులు పెడుతున్నారు. అంటే పోలీస్ వ్యవస్థ అంత దారుణంగా తయారైపోయింది. అంటే జస్ట్ చూపించడం కోసం, అంటే మాకు ఇన్ని ఎఫ్ఐఆర్లు నమోదులు చేసాం, ఇన్ని చేసుకుంటున్నాం అనేది ఊరికే చూపించడం కోసం తప్ప, అంటే అంత ఫాస్ట్గా పనిచేస్తున్నాం అని చూపించుకోవడం తప్ప అక్కడ నిజంగా జరిగేది లేదు, ఏం లేదు. అనవసరంగా ఇబ్బందులు పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఇమీడియట్ ఎన్కౌంటర్స్ లాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాన్ని మెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి ఇన్సిడెంట్స్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. అంటే పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినా, పాపకు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. నిజంగా ఇటువంటి చాలా
చాలా బాధాకరమైన విషయాలండి ఇవన్నీ. వ్యవస్థ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది దీనివల్ల. ఇటువంటి ఇన్సిడెంట్స్ వల్ల ఏంటి అంటే రేపు నిజంగానే పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకి న్యాయం జరుగుతుందా, లేకపోతే రివర్స్ మన మీద కేసులు పెడతారా? ఇప్పుడు అబ్బాయి వెళ్ళి రివర్స్ అమ్మాయి మీద కేసు పెట్టాడంటే ఇంతకన్నా దారుణమైన విషయం ఏమైనా ఉందా? కనీసం మనకు మనస్సాక్షి అనేది ఉంటుంది. మనం చేసింది తప్పు జరిగిన వల్ల ఒక అమ్మాయి బాధపడుతుంది, ఆ అమ్మాయి ఒక మెంటల్ ట్రోమాకి గురవుతుంది, మెంటల్లీ డిస్టర్బ్ అవుతుంది. మనం ఇన్ని రోజులు ఇన్ని రోజులు సన్నిహితంగా ఉన్నాం, ఫ్రెండ్స్గా ఉన్నాం, లేకపోతే ఒక మూమెంట్, ఇప్పుడు జనరల్లీ ఒక ర్యాపో అనేది మనం ఇద్దరం మంచిగా ఉన్నామంటే ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నాం, ఒకరికొకరు తెలుసు అంటే అట్లీస్ట్ ఒక ర్యాపో అది కూడా లేకుండా అబ్బాయి అంత దారుణంగా వెళ్ళి రివర్స్లో అమ్మాయి మీద కేసు పెట్టాడంటే ఇంతకన్నా దారుణమైన విషయాలు ఇంకా ఏముండవు. కాబట్టి పోలీస్ వ్యవస్థ కంప్లీట్లీ ఫెయిల్ అయింది ఇలాంటి ఇన్సిడెంట్స్లో. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ పడుతున్న బాధకు కానీ ఆ అమ్మాయి పడుతున్న బాధకు కానీ డెఫినెట్గా న్యాయం జరుగుతుందనే మేము భావిస్తున్నాము. ఈరోజు ఏదో విచారణ ఉంది, యాక్చువల్లీ అబ్బాయి యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళ ఉంది, కానీ డెఫినెట్గా కోర్టు ఇవ్వదనే మేము నమ్ముతున్నాం. న్యాయ వ్యవస్థ మీద మాకు ఇంకా నమ్మకం ఉంది. కాబట్టి అబ్బాయికి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకుండా ఇమీడియట్ అరెస్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం.